ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 36, 37 అధ్యాయాలు. మొత్తము 9వ స్కందంలోని 49వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. పంచదేవోపాసకులు నరకమునందు ప్రవేశింపరని చెప్తూ 86 నరకకుండముల గురించి ఇంకా ధర్మరాజు సావిత్రితో చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఇంకా ఇలా చెప్తున్నాడు. మానవుల శారీరక మలముతో మలభక్షకులకు పాపుల జీవులతో గాత్ర మలకుండము కూడి ఉంటుంది. కీటకములు కుడుతూ ఉండగా, ఆ దూతలు కొడుతూ ఉండగా వారు ఏదో విధముగా కాలము గడుపుతుంటారు. చెవియందలి మాలిన్యమును తిను పాపులతో వ్యాప్తమై కర్ణ విరాట్ కుండం ఉంటుంది. 4 బావుల పరిణామమున నిర్మితమైన ఆ కుండము కీటకముల ద్వారా కుట్టబడిన పాపుల చిత్కారములతో నిండి ఉంటుంది. మానవుల మజ్జ అంటే మూలుగు మజ్జాతో నిండి మిగుల దుర్గంధముతో కూడి మజ్జాకుండం ఉంటుంది. ఇది మహాపాపులతో కూడి ఉంటుంది. 4 బావుల విస్తారముతో నిండి ఉంటుంది. మాంసకుండమునందలి ప్రాణులు నా దూతలతో కొట్టబడుతూ ఉంటారు. ఒక బావి విస్తారము గల ఈ కుండమునందు భయంకరములైన ప్రాణులు నిండి ఉంటాయి. కన్యను అమ్ముకొను పాపి అక్కడ నుండి ఆ కన్య మాంసమును తింటుంటాడు. కీటకములు కుడుతూ ఉండగా భయముతో వణుకుచు రక్షించండి రక్షించండి అని అరుస్తుంటాడు. 4 బావుల పొడవు వెడల్పు కలిగిన 4 నఖాది కుండములు ఉంటాయి. రాగి ఉల్కతో కూడి మండుచున్న రాగి లోహములాగా తామ్రకుండం ఉంటుంది. దీని యందు రాగితో చేసి మండుతున్న అసంఖ్యాక ప్రతిమలుంటాయి. పాపులను ప్రతిమతో అక్కడి భటులు కౌగలించుకొన చేస్తారు. ఆ వేడి సెగలకు పాపులు ఆక్రందిస్తూ ఉంటారు. నరకపు జీవులతో నిండిన ఆ నరకము 2 క్రోసుల పొడవు వెడల్పు కలిగి ఉంటుంది. మండుచున్న లోహముతో ప్రజ్వలితమైన నిప్పులతో కూడి లోహకుండం ఉంటుంది. మండుచున్న లోహ ప్రతిమలతో ఆ పాపులను కౌగలింపచేస్తారు. అప్పుడు వారి అరుపులు దుస్సహములు నిరంతరము కాలిపోతూ ఆ పాపులు భయభీతులై రక్షింపుడు రక్షింపుడు అని అరుస్తూ ఉంటారు. ఆ కుండము 2 క్రోసుల విస్తీర్ణము కలిగి అత్యంత భయంకరముగా ఉంటుంది. అక్కడ 4 వైపులా భయంకరమైన అంధకారము వ్యాపించి ఉంటుంది. చర్మకుండము తప్త సురాకుండము ఈ 2ను అర్ధకోప ప్రమాణములై ఉంటాయి. చర్మ భక్షకులు సురాపానము చేయు పాపపు జీవులు ఇందులో నిండి ఉంటారు. శాల్మలీ కుండమునందు ముళ్ళతో కూడిన వృక్షములుంటాయి. ఆ నరకము దుఃఖప్రదమై 1 క్రోసు దూరము వరకు వ్యాపించి ఉంటుంది. లక్షల కొలది పాపులైన మానవులెక్కడ కిక్కిరిసి ఉంటారు. 4 గజముల పొడవు కలిగి శాల్మలి వృక్షముల నుండి క్రింద పడిన మొనలు చేరిన కంటకములు పరిచినట్లుంటుంది. ఒక్కొక్కటిగా కంటకములన్నీ భయంకరమైన పాపుల అంగములను తొలుస్తూ ఉంటాయి. పీడితులైన ఆ పాపుల తాళవ్యములు శుష్కించి ఉంటాయి. అప్పుడు వారు భయభీతులై మాకు జలము నిండు అని అరుస్తూ ఉంటారు. మరుగుచున్న నూనెలో ఏదైనా వస్తువు పడి నృత్యము చేసినట్టు ఆ స్థలము తక్షకనామ సర్పముల విషమును త్రాగిన జీవులు అక్కడ వ్యాపించి ఉంటారు. ఆ నరకమును విషోదకుండమని చెప్తారు. దాని పరిణామము ఒక్కొక్క క్రోసు దూరం ఉంటుంది. ప్రతప్త తైలకుండమందు మరుగుచున్న నూనె నిండి ఉంటుంది. దహించుట వలన పురుగులు కూడా అందులో ఉండవు. కానీ ఆ దూతల చేత దెబ్బలు తిని పాపపు జీవులకు అక్కడ ఉండవలసి వస్తుంది. ఆ మరిగడి తైలమునే వారు త్రాగుతుంటారు. అగ్నికణములతో మాడిపోయిన మహాపాపులతో అంగారకుండము నిండి ఉంటుంది. అది అంధకారముతో నిండి 1 క్రోసు దూరము విస్తారము కలిగి నరకపు జీవులను కష్టమును కలిగిస్తూ అత్యంత భయంకరమై ఉంటుంది. త్రిశూలాకారము కలిగి అత్యంత తీక్షణమైన దారతో లోహ శస్త్రములతో నిండి ఉండేది కుంతల కుండము. 4 క్రోసుల విస్తారము కలిగి ఆయుధముల శయ్యలాగా అది కనిపిస్తుంది. బల్లెములతో
పొడవబడి అక్కడ నుండి వారి కంఠములు పెదవులు తాళవ్యములు ఎండిపోయి ఉంటాయి. అట్టి పాపపు జీవులతో ఆ నరకము యొక్క మూలమూలలు నిండి ఉంటాయి. సర్పముల వంటి అసంఖ్యాకములు భయంకరములైన పెద్ద పెద్ద కీటకములు కృమికుండమున ఉంటాయి. వికృత వదనములు గల ఆ కీటకముల పళ్ళు మిగుల పదునుగా ఉంటాయి. అక్కడ అంతటా అంధకారము వ్యాపించి ఉంటుంది. 4 క్రోసుల పొడవు వెడల్పు కలిగి పూయకుండం ఉంటుంది. పూయ అంటే చీము. పూయ భక్షకులకు ప్రాణులు అందులో నివసిస్తారు. తాటి చెట్లలాగా అసంఖ్యాకములైన సర్పములు సర్పకుండమునందుంటాయి. అవి పాపుల శరీరమును చుట్టుకొని వారిని కాటువేస్తూ ఉంటాయి. మశక దంశ గోలకుండములు 3 కూడా దోమలతో నిండి ఉంటాయి. మహాపాపులతో కూడిన ఈ నరకములు అర్ధ కోశమును కలిగి ఉంటాయి. వారి చేతులు బంధింపబడి ఉంటాయి. రుధిరముతో సర్వాంగములు ఎరుపెక్కి ఉంటాయి. నా దూతలు వారిని కొట్టి కొట్టి గాయపరుస్తూ ఉంటారు. ఆ ప్రాణులక్కడ హాహాకారములను సలుపుతుంటారు. వజ్రకుండము వృచ్చిక కుండము వజ్రములతో తేళ్లతో నిండి ఉంటుంది. బావి అందలి సగభాగము ఈ కుండములొక్కొక్కటి ఉంటాయి. ఈ నరకమునందు వజ్రములతో తేళ్లతో కుట్టబడిన ప్రాణులు నిండి ఉంటారు. శరకుండము శూలకుండము ఖడ్గకుండము ఈ 3 ఆయుధములతో వ్యాపించి ఉంటాయి. ఈ నరకములలో పడి ఉన్న ప్రాణుల శరీరములు శస్త్రాస్త్రములతో ఛిద్రములై ఉంటాయి. ఎర్రని రక్తధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నరకముల పొడవు వెడల్పు దిగుడు బావి యందు సగభాగం ఉంటుంది. మరుగుచున్న నీటితో నిండి అంధకారమైనది. గోలకుండము వంకర టింకర కలిగి ముళ్ళ వంటి ఆకారము గల కీటకములు ఇక్కడి పాపులను కాటువేస్తూ ఉంటాయి. ఈ నరకము దిగుడు బావిలో సగభాగమై ఉంటుంది. పురుగులతో కుట్టబడి నా దూతలతో కొట్టబడి భయముతో వ్యాకులత పొందు ప్రాణులు రోధిస్తూ ఉంటారు. పాతకుల గుంపు క్రోసుల దూరము వరకు వ్యాపిస్తుంది. అత్యంత దుర్గంధముతో నిండి పాపులను ఎడతెగని దుఃఖమున ముంచేది నక్రకుండము. అక్కడ వికృతాకారము కలిగి భయంకరమైన మొసళ్ళు మొదలగు జంతువులు వారిని కాటువేస్తూ ఉంటారు. ఈ నరకము యొక్క పొడవు వెడల్పు కూడా సగము బావి అంత పరిణామముంటుంది. మలమూత్రములను శ్లేష్మమును తినడి అసంఖ్యాకులైన పాపులతో నిండి ఉండేది కాకకుండము. దాని యందు విశాలమైన ఆకారము కలిగి భయంకరములైన కాకులు పాపులను పీక్కు తింటుంటాయి. మంధానకుండము బీజకుండము ఈ 2 వస్తువులతో కీటక విశేషములు కలిగి ఉంటుంది. ఈ కుండముల పొడవు వెడల్పు 100 ధనుస్సులను కలిగి ఉంటుంది. ఈ పురుగులచే కుట్టబడిన ప్రాణులు సదా ఆక్రందనలు చేస్తుంటారు. వజ్రకుండము పాపుల జీవులతో వ్యాప్తమై 100 ధనస్సుల విస్తారమును కలిగి ఉంటుంది. వజ్రముతో సమానమైన దంతములు కలిగిన క్రూర జంతువులక్కడ ఉంటాయి. సర్వత్రా ఘోరమైన అంధకారము వ్యాపించి ఉంటుంది. 2 దిగుడు బావులంత పొడవు వెడల్పు కలిగి తామ్ర పాషాణకుండం ఉంటుంది. అగ్ని ప్రజ్వరిల్లుచున్నట్లు దాని ఆకారం ఉంటుంది. పాపులైన ప్రాణులు దానిలో కాలుచు ఇటు అటు పరిగెడుతుంటారు. కత్తిధారలాగా పదునైన రాళ్లతో తీక్షణ పాషాణకుండం ఉంటుంది. మహాపాపులు దానిలో నివసిస్తారు. లాలాకుండము రక్తముతో తడిపిన ప్రాణులతో కిక్కిరిసి ఉంటుంది. ఆ కుండము 1 క్రోసు దూరము క్రింద వరకు లోతుగా ఉంటుంది. నా దూతలతో కాలిపోతున్న ఆ ప్రాణులు అందులో నిండి ఉంటారు. కాటుక వర్ణము గల బాగుగా కాలిన రాళ్లతో మసీకుండము నిర్మించబడి ఉంటుంది. ఇది 100 ధనువుల పరిణామమున ఉంటుంది. ఈ కుండము పాపులచే నిండి ఉంటుంది. బాగుగా కాలుచున్న ఇసుకతో నిండి 1 క్రోసు విస్తారము కలది చూర్ణకుండము. దీని అందు ఆ వేడి ఇసుకతో కాలిన ప్రాణులు నివసిస్తారు. కుమ్మరివాని సారెలాగా
చక్రకుండము నిరంతరము తిరుగుతుంటుంది. దానిలో ఎంతో పదునైన 16 ఆకులుంటాయి. పాపులు వాటిలో నుగ్గు నుగ్గు అవుతుంటారు. వంకర టింకరయ్యి ఆ కుండము యొక్క ఆకారము ఒక గుహలాగా ఉంటుంది. అది ఎంతో లోతుగా ఉంటుంది. దాని పొడవు వెడల్పు 4 క్రోసులు. అది మరుగుచున్న నీటితో నిండి ఉంటుంది. అక్కడి భయంకరమైన పాపులను జలచరములు కొరికి తింటుంటాయి. అంధకారమయము భయంకరమైన ఆ కుండమునందు సంతప్త ప్రాణులు హృదయ విదారకముగా అరుస్తుంటారు. వికృతమైన ఆకారము కలిగి ఎంతో భయంకరమై అసంఖ్యాకములైన తాబేళ్లతో కూర్మకుండము నిండి ఉంటుంది. అందులో ఉన్న తాబేళ్లు నరకమునందలి జీవులను పొడిచి పొడిచి తింటుంటారు. మండుచున్న అగ్నిజ్వాలలు వ్యాపించి జ్వాలాకుండం ఉంటుంది. దీని పొడవు 1 క్రోసు వెడల్పు గల కష్టప్రదమైన ఈ కుండమునందు పాతక ప్రాణులు నిరంతరము ఆక్రోశిస్తూ ఉంటారు. 1 క్రోసు లోతు గలది భస్మకుండము. ఇందులో ఎక్కడ చూసినా వేడి భస్మమే ఉంటుంది. మండుచున్న ఆ భస్మమును తినుట వలన అక్కడ ఉన్న పాపుల అంగములన్నీ దహించుకొని పోతుంటాయి. 86 నరకముల గురించి ఇంకా ధర్మరాజు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.